వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీలిమిటేషన్ పై ఎంపీ కిరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మహిళా రిజర్వేషన్ కు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని వెల్లడి. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు సమాన న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణపై బీజేపీ వైఖరిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, మహిళా రిజర్వేషన్ కు తమ పార్టీ మద్దతు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలని ఆరోపణ. పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి జూపల్లి ప్రణాళికలు. చార్మినార్, కుతుబ్ షాహీ సమాధుల వద్ద సమీక్ష. ప్రపంచ స్థాయి సౌకర్యాలకు ప్రత్యేక బడ్జెట్. తెలంగాణను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లక్ష్యం. పీర్జాదిగూడలో బీఆర్ఎస్ సమావేశం. కాంగ్రెస్ పై విమర్శలు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు బయటపడుతున్నాయని మల్లారెడ్డి. పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం. ప్రజల్లో బీఆర్ఎస్ మద్దతు పెరుగుతోందని ధీమా. మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను చూసి ప్రతిపక్షం అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. గత 10 ఏళ్లలో ప్రజల కోసం కాకుండా తమ కోసం మాత్రమే పనిచేసిన వారు ఇప్పుడు మార్పులు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్లు, భవనాలు కట్టుకున్న వారు ప్రజా సంక్షేమంపై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందన్నారు. పథకాలు నిజంగా ప్రజలకు చేరుతున్నాయన్నారు. పొద్దున లేస్తే ఆడబిడ్డల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఏడుస్తా ఉంటారు. మీరు ఫ్రీ బస్సు పెడితే ఏడుస్తారు, సన్న బియ్యం పెడితే ఏడుస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఏడుస్తున్నారు. అంటే ఏ పథకాలు ఇవాళ ప్రజలకు చెరువుగా కూడా మీరు చేయలేకపోయినాయని మేము చేస్తా ఉన్నాం కదా. మీరు చేయలేకపోయినారు. 10 సంవత్సరాల కాలంలో మీరు కట్టుకునే ఏంటంటే ఫామ్ హౌస్లు, బిల్డింగులు కట్టుకున్నారు. వాటిలలో తాగి తందరాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి కదా. మీ బిల్డింగ్లలో ఏం జరుగుతూ ఉన్నాయో, మీ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతూ ఉన్నాయో వాటి మీద మాట్లాడండి. కనీసం మానుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తా ఉన్నారని చెప్పి సిగ్గు తెచ్చుకోండి. మీరు చేయలేటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తా ఉంటే, రేవంత్ అన్నకు మద్దతుగా అనేక మంది పనిచేస్తా ఉంటే, ముఖ్యంగా మాలాంటి వాళ్ళం, మేమందరం కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పేసి బయటకు వచ్చేసి పనిచేస్తా ఉంటే, అంటే పని చేయకూడదా? మేము సీతక్కను కావచ్చు, మమ్మల్ని కావచ్చు, ఎవరిని అన్నా కానీ ఏం ఆలోచన చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు? దయచేసి మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచన చేయండి. ఇంకా 2.5 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా, 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ సీట్ల పెంపుదలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ కు మద్దతిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. చిన్న రాష్ట్రాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కాకపోతే ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఈ యొక్క చర్చలో భాగస్వామ్యులను చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలని. ముఖ్యంగా ఈ రోజు 2026లో జరుగుతున్నటువంటి జనగణన 2027కు కంప్లీట్ అవుతుంది. పోయినసారి 2023లో కూడా మహిళా బిల్లు పెట్టడం జరిగింది. 106th అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేసినాయి 33% మహిళా రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ కి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అదే బిల్ ని, ఎందుకంటే 2023లో పాస్ అయిన బిల్లులో ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 26 సెన్సెస్ తర్వాత ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటామని అందులో పొందుపరిచిర్రు. ఇప్పుడు కావాలంటే మీరు 33% 543 మెంబర్స్ లోనే 33% ని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం సీట్లు పెంచాలి అని 50% ఏదైతే ప్రోరేటా ప్రకారం పంచాలన్న ఆలోచనతో మీరు ముందుకు పోతుర్రో దానివల్ల దక్షిణ భారత రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ప్రపోజల్ పెట్టి నిన్న 5 ముఖ్యమంత్రులకు లెటర్ రాయడం కూడా జరిగింది. ఏమని? చిన్న రాష్ట్రాలకు, ఏదైతే పంజాబ్ లాంటి రాష్ట్రం గానీ, ఏదైతే హిమాచల్ ప్రదేశ్ గానీ, ఏదైతే చిన్న రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి, ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాలకు. ఎందుకంటే ఈ రోజు డబుల్ అయినప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత దక్షిణ భారతదేశం ఆల్రెడీ నిధుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చర్చ చేయాలి. 50% ప్రోరేటా ప్రకారం తీసుకోండి, 50% మెరిట్ బేసిస్ ప్రకారం తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మెరిట్ బేసిస్ అంటే జిఎస్డిపి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ఆల్ యాంగిల్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఏది ఆర్థిక పరంగానే కాకుండా రాష్ట్రం ఏదైతే అభివృద్ధిలో ఉందో, ఏ రాష్ట్రం ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడుతుందో అటువంటి
విషయాలను తీసుకోవాలని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేము కూడా ఈరోజు పార్లమెంట్ లో రేపు జరగబోయే పార్లమెంట్ లో ఇదే అడగబోతున్నాం. ఎందుకంటే ఒకటి అన్ని పొలిటికల్ పార్టీస్ తోటి సంప్రదింపులు జరగకుండా ఒక్క 10 రోజులు అయితే నష్టమే ఉంది. మీరు తీసుకునేదే 2011 సెన్సస్. నిజంగానే 26, 27 నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద పసుపు రైతులు భారీగా ఆందోళనకు దిగారు. తమ పంటకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. పసుపు ధరలు పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సరైన ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్థానిక నేతలు తెలిపారు. రక్తం తాగుతున్నారు రైతులు, రక్తం తాగుతున్నారు. నిలదీస్తే మీకు లొల్లిలే కనిపిస్తుందా? 16,000 కొమ్ముని 12,000కి రాసి ఆపుతున్నారు. కన్నులు కొట్టుకుంటా నువ్వు 4 కుప్పలు రాయి, నేను 4 కుప్పలు రాసుకున్నా కదా. రైతులు వాళ్ళే ఇస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఎప్పుడూ న్యాయం చేయలేదన్నారు. నియోజకవర్గాల పెంపుపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. బిల్లులో ఆ అంశం లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ కు తమ పార్టీ మద్దతునిస్తుందన్నారు. గతంలో తమ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్క, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తాను. తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ అంశంపై కేంద్రానికి సవాల్ విసిరారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామన్నారు. కానీ డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదని హెచ్చరించారు. సమాన న్యాయం జరగాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం చేపడతామని తెలిపారు. வணக்கம். தமிழ்நாட்டின் வாசல் வர வந்துட்ட பேராபத்தை பற்றி நேற்று நான் வீடியோவில் சொல்லியிருந்தேன். டீலிமிட்டேஷனுங்கிற பேரில் தனது லிமிட்டை தாண்டி பாஜக அரசு தமிழ்நாடு உள்ளிட்ட தென் மாநிலங்களை வஞ்சிக்குது. வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ, தென் மாநிலங்கள் அரசியல் வலிமையை இழப்பது மாதிரியோ நடந்தால் தமிழ்நாடு பார்த்துக்கிட்டு சும்மா இருக்காது. ஒவ்வொரு குடும்பமும் தெருவுக்கு வந்து போராடும்னு சொல்லியிருந்தேன். யார் நல்லது சொன்னாலும் கேட்காத ஒன்றிய பாஜக அரசு இதையும் கேட்கல. சட்ட திருத்தம் கொண்டு வந்து நாடாளுமன்றத்தில் தமிழ்நாட்டின் குரலை ஒடுக்க பார்க்குறாங்க. நாளைக்கு கொண்டு வரப்போகிற சட்ட திருத்தத்தால் வட மாநிலத்துக்கும் தென் மாநிலங்களுக்குமான உறுப்பினர்கள் எண்ணிக்கை வேறுபடும். சும்மா பெயரளவுக்கு தமிழ்நாடு உள்ளிட்ட தென் மாநிலங்களுக்கு தொகுதி அதிகரிக்கணும்னு சொல்லிட்டு அவங்களுக்கு சாதகமான வட மாநிலங்களுக்கு மிக மிக கூடுதலாக தொகுதிகளை அதிகரித்து நம்ம தென் மாநிலங்களின் பிரதிநிதித்துவமே தேவை இல்லை என்ற நிலைமையை கொண்டு வர போகிறாங்க. இதைத்தான் எங்களுக்கு கிடைக்கப்படும் மாபெரும் அநீதி என சொல்கிறோம். மக்கள் தொகையை கட்டுப்படுத்துனதுக்காக தென் மாநிலங்களுக்கு தண்டனை இது. தேச நலனுக்காக, தேச வளர்ச்சிக்காக நாங்கள் துணை நின்னா எங்களுடைய அரசியல் உரிமையை பறிப்பீங்களா? இதை விட கொடுமை என்ன இருக்க முடியும்? பிரதமர் மோடி அவர்களே, தமிழர்களையும் தென் மாநில மக்களையும் இரண்டாந்தர குடிமக்களாக பார்க்குறீங்க. டெல்லி
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై వివరాలు వెల్లడించారు. ఇర్లీ బర్డ్ స్కీమ్ కు మంచి స్పందన లభించిందన్నారు. ఇప్పటి వరకు 261 కోట్లు వసూలయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని వివరించారు. ఇంకా 15 రోజులు మాత్రమే గడువు ఉన్నందున పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 5% డిస్కౌంట్ పొందేందుకు సమయానికి ట్యాక్స్ చెల్లించాలని కోరారు. ఆలస్యమైతే జరిమానాలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. 15 days టైం ఉంది. సో మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని ఇయర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా తీసుకొని వారిని ప్రత్యేకంగా ఈ స్కీమ్ రిబేట్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. బికాస్ 5% రిబేట్ వస్తుంది. 5% రిబేట్ అండ్ దే క్యాన్ పే త్రూ నో నీడ్ టు పే ఎనీ క్యాష్లెస్గా యూపీఐ ద్వారా పే చేయొచ్చు, మైక్యూర్ యాప్ ద్వారా పే చేయొచ్చు, సిటిజన్ సర్వీస్ సెంటర్ మీ సేవల వల్ల కూడా పే చేయొచ్చు. మై రిక్వెస్ట్ అందరినీ ప్లీజ్ పే త్రూ ఆన్లైన్ యాప్. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీలిమిటేషన్ పై చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపు నిర్ణయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రయోజనాల కోసమని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలలో, పార్లమెంట్లో. ఆ రకంగా పొద్దున్నేస్తే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చే మీరు వాళ్ళు ఎస్సీ ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతారు, సంఖ్య పెరుగుతుందంటే లేదు 543కే పరిమితం చేసి మహిళా బిల్లు పెట్టమంటే మహిళలను అంతమంది ఎంపీలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు అంతమంది ఎంపీలు, ఎస్టీలు ఎందుకు అంతమంది ఎంపీలు అనే విధంగా మీరు వ్యవహారం పైపెచ్చి వాళ్ళ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని స్వాగతించి పార్లమెంట్ సభ్యులు రేపు బిల్లును సమర్థించాల్సి పోయి ఈ రకంగా బోడిగుండుకు మోకాలకు లెంక పెడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులను సందర్శించి పనులను సమీక్షించారు. పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చేయడం లక్ష్యమన్నారు. పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. అధికారులతో చర్చించి పనుల వేగం పెంచాలని సూచించారు. తెలంగాణను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఈరోజు టూరిజం శాఖ ద్వారా అట్లాగే ఆర్కేల ద్వారా వీటన్నిటిని రెస్టోర్ చేసి ఇంకా టూరిస్టులను ఎక్కువగా రప్పించే కార్యక్రమం చేస్తూ ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఒక అందమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి నిత్యం కూడా ఎక్కడైతే హైదరాబాద్ అయినా ఇతర నియోజకవర్గాలైనా ఏవైతే టూరిజంను పెంపొందించడం కోసం, టూరిస్ట్ను అట్రాక్ట్ చేయడం కోసం ఇంకా ఏమేం చేయాలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేడ్చల్ పీర్జాదిగూడలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు బయటపడుతున్నాయన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో మద్దతు పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఎక్కడెక్కడికి వచ్చి గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 118 జీవో తెస్తే దాన్ని కూలగొట్టేసి మనం ఎంతో మందికి 59 జీవో ఇస్తే కూడా అల్ల కూడా కూలగొట్టిరన్న వాళ్ళు. కాబట్టి మళ్ళా ప్రజలంతా కూడా ఎదురు చూస్తురన్నా, మనకు మళ్ళా బీఆర్ఎస్ రావాలి, మళ్ళా మన కేసీఆర్ఏ సీఎం కావాలి, మనకు మన కేటీఆర్ఏ కావాలి అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నా. మనకి ఇప్పుడు రైట్ టైం అన్నా, మనం కొద్దిగా కష్టపడాలి, మనం అందరం కూడా కార్యకర్తలను మళ్ళీ కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ లో పోదామన్నా పోతలేరన్నా, మా దాంట్లో ఒక 40% పోయిరన్నా, పోయి ఇప్పుడు మళ్ళీ మొత్తం వస్తారన్నా. అలా ఏం లేదు వాళ్ళ పాపము, వాళ్ళు పోయి మొత్తం అవుట్ అయిపోయారు. వాళ్ళు పాపం పోయిన వాళ్ళంతా కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు కానీ అవుట్ అయిపోయారు. ఏం చేస్తారు, కొందరు ఉంటారు కదా. కానీ వాళ్ళందరినీ కూడా
మనమందరం కూడా కాపాడుకోవాలి, కార్యకర్తలను మంచిగా కాపాడుకుంటున్నాము. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. దక్షిణ లెబనాన్లోని బిండ్స్బైల్ పట్టణాన్ని ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. యుద్ధ విమానాలు, ట్యాంకులు, హెలికాప్టర్లతో భారీ దాడులు కొనసాగుతున్నాయి. హిజ్బుల్లా స్థావరాలపై నిరంతర దాడులు జరుగుతున్నాయి. మరోవైపు హిజ్బుల్లా ఫైటర్లు కూడా ప్రతిఘటిస్తున్నారు. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైంది కావడంతో యుద్ధం మరింత ఉధృతమైంది. సరిహద్దు ప్రాంతం కాల్పుల శబ్దాలతో దద్దరిల్లుతోంది. అంతర్జాతీయంగా ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. Thank you everyone for joining us. Of Israel and the Minister of Foreign Affairs of the Czech Republic on the establishment. Our joint action with the United States severely degraded the regime's nuclear and ballistic missiles program, as well as its military industry. We will continue to stand guard. We will never allow Iran to obtain nuclear weapons. The international community must take a clear stance against Iran's nuclear ambitions and against its proxy arms. The enriched materials must be removed from Iran. There must be no enrichment on Iranian soil. We appreciate President Trump and his administration's commitment to preventing Iran from obtaining nuclear weapons. We support their attempts to achieve this goal also by diplomatic means. The stubbornness of the radical Iranian regime remains unchanged. We hope it will be changed, but until now, it is unchanged. It has not abandoned its ambition of achieving nuclear weapons. It mistakenly believes that a nuclear weapon will guarantee its own survival. Iran can never obtain nuclear weapon. But always remember, the problem for Israel's security is the problem for Lebanon's sovereignty. It's Hezbollah. It's the same problem. And this problem needs to be addressed in order to move to a different phase we want to reach of peace and normalization with the state of Lebanon. డీలిమిటేషన్ పై ఎంపీ కిరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మహిళా రిజర్వేషన్ కు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని వెల్లడి. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు సమాన న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణపై బీజేపీ వైఖరిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, మహిళా రిజర్వేషన్ కు తమ పార్టీ మద్దతు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలని ఆరోపణ. పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి జూపల్లి ప్రణాళికలు. చార్మినార్, కుతుబ్ షాహీ సమాధుల వద్ద సమీక్ష. ప్రపంచ స్థాయి సౌకర్యాలకు ప్రత్యేక బడ్జెట్. తెలంగాణను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లక్ష్యం. పీర్జాదిగూడలో బీఆర్ఎస్ సమావేశం. కాంగ్రెస్ పై విమర్శలు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు బయటపడుతున్నాయని మల్లారెడ్డి. పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం. ప్రజల్లో బీఆర్ఎస్ మద్దతు పెరుగుతోందని ధీమా.